మత్స్య సొసైటీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కర్రలతో దాడులకు పాల్పడ్డ బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు. సూర్యాపేట జిల్లా కోదాడ మత్స్య సొసైటీ ఎన్నికల్లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. రాళ్లు రువ్వుకొని కర్రలతో దాడులకు పాల్పడ్డ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇరు వర్గాల నాయకులు. సూర్యాపేట జిల్లా కోదాడ పురపాలక సంఘ పరిధిలోని కొమరంబండ మత్స్య సహకార సంఘం ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 294 మంది సభ్యులతో కూడిన సంఘం 5 సభ్యులు చనిపోగా 289 మందితో సొసైటీలోని 9 మంది డైరెక్టర్ స్థానాలకు 23 మంది పోటీలో ఉన్నారు. ఈ రోజు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కాకముందే బీఆర్ఎస్ నాయకుడు రామారావు కాంగ్రెస్ మద్దతిచ్చిన డైరెక్టర్ను కలవడంతో ఘర్షణకు దారితీసింది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సంపేట రవి వర్గం రామారావుపై కేఎల్ఆర్లో దాడికి దిగారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు నడి రోడ్డుపై రాళ్లు రువ్వుకొని కర్రలతో దాడి చేసుకున్నారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. మరల ఈ రోజు గెలుపొందిన అభ్యర్థులు చైర్మన్ను ఎన్నుకునే ప్రక్రియ గట్టి బందోబస్తు మధ్య ఉండనుందని ఎన్నికల అధికారి తెలిపారు. నమస్కారం అండి, నా పేరు అశోక్ కుమార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎన్నికల అధికారిని, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కొమరబండ విలేజ్కి. ఈరోజు 12వ తారీఖు 2024 జనవరి మన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కొమరబండ గ్రామానికి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో 23 మంది అభ్యర్థులు 9 డైరెక్టర్ పోస్టులకి పోటీ పడ్డారు. మహిళా కేటగిరీ నుంచి 2 అభ్యర్థులు గెలవడం జరిగింది. అలాగే SC/ST కేటగిరీ నుంచి 1 అభ్యర్థి గెలుపొందారు. జనరల్ కేటగిరీ నుంచి 17 మంది పోటీ పడగా 6 గెలుపొందారు. వీళ్ళందరూ ఈ 9 మంది డైరెక్టర్లకి రేపు చైర్మన్, ఉపాధ్యక్షులు, కార్యదర్శి ఎన్నికకు సంబంధించి 13/1/2024 మన పాత గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆఫీస్ బ్యాలెన్స్ ఎన్నిక నిర్వహించబడింది. ఉదయం 9 గంటలకు 290 ఓటర్లకు గాను 289 ఓట్లు పోలైనాయి. నిర్వహించబడింది. చెల్లని ఓట్లు అన్నీ కలిపి చెప్పండి.
అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట. మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.